సో ఈయన పేరు వచ్చేసి ఎంఆస్క్ అంట. అయితే ఈ బ్రో ఏం అడిగిందంటే, అన్న బయోలో సీసీటీవీ కెమెరాస్ అని పెట్టావు కదా, ఎలక్ట్రిక్ వీడియోస్ పెట్టినట్టు సీసీటీవీ వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా అని అడిగిండు. ఓకే బ్రో, నీకోసం అయితే వీడియోస్ పెడుతున్నా ఒకటి. సో నేనైతే ఇప్పుడు వీడియోస్ పెట్టలేదు, బిజీ టైంలో మొత్తం ఎలక్ట్రిక్ వీడియోసే పెడతాం. ఇవి కూడా కొన్ని షార్ట్స్ తీసి పెట్టినా. సో ఇది ఫస్ట్ కెమెరా పెడుతున్నాం మనము. అయితే వైర్ ఇట్లా కొట్టేస్తాం అనమాట నీట్గా కార్నర్కి 6mm క్లాంప్ పెట్టేసి అన్న బిఎంసీలు పెట్టేస్తుండు. బిఎంసీలు పెట్టిన తర్వాత కెమెరా సెటప్ చేస్తే అయిపోతుంది. సో ఇది కెమెరా బాక్స్ అనమాట. ఆ కార్నర్కి అట్లా వైర్ నీట్గా కొట్టేసి సెటప్ చేస్తే అయిపోతుంది. వీడేంటా వైర్ ఇట్లా ఓపెన్ కొట్టేసి అనుకుంటున్నారా? అట్లేం లేదు, కస్టమర్ దగ్గర బడ్జెట్ కొంచెం లో ఉంది, అందుకే ఇట్లా కొట్టేసినాం. పైపింగ్ కొట్టుకోవచ్చు, కేసింగ్ కొట్టుకోవచ్చు మనం నీట్గా. సో కస్టమర్ ఏం చెప్పిందంటే 10 కెమెరాస్ ఎస్టిమేషన్ అడిగాడు. ఓకే అని చెప్పి ఎస్టిమేషన్ మేము పంపించేసినాము. దాని తర్వాత మళ్ళీ కస్టమర్ కాల్ చేసి, మాకు ఇప్పుడు 10 కెమెరాస్ పెట్టిన తర్వాత అడిషనల్ తర్వాత ఏమైనా ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకుంటే అవుతుందా అంటే, అవుతుంది సార్, ఇప్పుడు 10 కెమెరాస్ అంటే 16 ఛానల్ వస్తుంది మనకి, 16 ఛానల్ పెట్టేసాము, నో ప్రాబ్లం అని చెప్పేసి అంటే, ఓకే డన్, అదే పెట్టేసామని చెప్పేసి అన్నారు. సో ఫైనల్గా అయితే ఫస్ట్ కెమెరా సెటప్ అయితే అయిపోయింది. మనకి మిగతా కెమెరాస్ ఏంది అని చెప్పేసి నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నా కాబట్టి దాన్ని బట్టి నేను వీడియో తీస్తాను. సో ఇట్లా మొత్తం 10 కెమెరా సెటప్ మొత్తం మీద అనమాట. మనకి ఇక్కడ వైర్ కనిపిస్తుంది కదా, ఆ కార్నర్లోనే ఆ గుమ్మం సైడ్ రైట్ సైడ్ పిల్లర్కి మధ్యలో ఇట్లా హోల్ కొట్టేసి లోపల తీసుకుంటాము. సో ఇది వచ్చేసి 16 ఛానల్ DVR ప్లస్ మనకి కిందన్నది 4+1 స్టీల్ ర్యాక్ అని అంటారు. టోటల్గా అయితే సెటప్ మొత్తం ఇట్లా సెట్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. సో ఇది వచ్చేసి మనకి వ్యూ అనమాట, వ్యూ పాయింట్ సెల్లర్లో. ఇది ఫస్ట్, ఇది సెకండ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి ఏంటంటే బయట సైడ్ ఇట్లా గోడ సైడ్ పెడితే ఏమైందంటే వాల్ ఎక్కువ వచ్చేస్తుంది ఇట్లా పెడితే. సో మనకి వ్యూ బయటికి కనిపించాలని చెప్పేసి ఇట్లా స్టాండ్ పెడతాం అనమాట. స్టాండ్ పెట్టేసి ఇట్లా కెమెరా పెడితే ఏమవుతుంది అంటే మనకి వ్యూ కరెక్ట్ వచ్చేస్తుంది, ఇంకా గ్యాప్ ఉంటుంది మధ్యలో. సో ఇది ర్యాక్ పెట్టేసినాం, DVRకి ఇంకా BMCలు పెట్టేసి సెటప్ మొత్తం చేసేస్తున్నాం అనమాట. ఎవరికైనా పర్లేదు, మొత్తం ఎంత కష్టమైన లీడ్ అయినా సరే మనం చేస్తాం, అట్లేం లేదు. సో ఇట్లా మొత్తం సెట్ చేసేసుకొని ఒక్కొక్క కెమెరా BMC అయితే పెట్టేసుకోవాలి మనము. సో అన్న బ్లూ కలర్ పెడుతుంది కదా, అది వచ్చేసి సిగ్నల్ అనమాట. ఈ బ్లాక్, ఎల్లో, రెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పవర్ అనమాట. దాంట్లో పవర్ సప్లై అవుతుంటుంది. సో ఇది